మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ప్రతిపక్షాలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చేయండి. ప్రతిపక్షాలు యుద్ధానికి దిగాయి. ఓం బిర్లా బై బై అని చెప్పడానికి రెడీ అయిపోయాయి. అధికార పక్షం అంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు అయితే ఓం బిర్లా జై జై అనడానికే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే జవహర్లాల్ నెహ్రూ ఒక పోలికను తీసుకొస్తూ అందరూ మాట్లాడుతున్నారు. అంటే స్పీకర్కు సంబంధించినటువంటి ఇష్యూలో స్పీకర్ పట్ల అసంతృప్తిని, అసమ్మతిని వ్యక్తం చేస్తూ, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు స్పందించినప్పుడు ఒకప్పుడు ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఎలా వ్యవహరించారు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా వ్యవహరిస్తారు ఈ విషయంలో అనేటటువంటిది ఒక తులనాత్మకమైనటువంటి విశ్లేషణ నేషనల్ మీడియాలో ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్నారు. ఆ విషయం చెప్తాను. అయితే నెహ్రూ గారు స్పీకర్ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, దాని మీద చర్చ జరిగినప్పుడు ఆయన ఏమన్నారు ఏమిటి అనేటటువంటిది మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. కానీ అసలు ఈ ప్రతిపక్షాలు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి, స్పీకర్ ఓం బిర్లా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురావడానికి, ఇలా అందరూ నడుం కట్టడానికి దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి, రెండు మొక్కల్లో మనం చెప్పుకుందాం. ఒకటి, స్పీకర్ అంటే మనకు తెలుసు, ఆయన ఒక పార్టీకి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా ఈ కుర్చీలో కూర్చుంటే, అంటే ఈ కుర్చీ అంటే స్పీకర్ కుర్చీలో కూర్చోగానే ఆయన పార్టీల పక్షపాతం అనేటటువంటి దాన్ని వదిలివేసి సమధర్మం పాటించాలి, అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి లోక్సభలో. ఇది స్పీకర్ యొక్క ప్రథమ కర్తవ్యం, ఇది స్పీకర్ యొక్క ధర్మం, ఇది ప్రజాస్వామ్యం చెప్పేటటువంటి, మన రాజ్యాంగం చెప్పేటటువంటి అతి ఉత్తమమైన స్పీకర్ లక్షణం అన్నమాట. అది చేస్తారా అందరూ? సాధారణంగా అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి స్పీకర్లు ఈ విషయంలో కాస్త అధికార పక్షం వైపే మొగ్గు చూపుతారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనం చరిత్ర దాకా వెళ్ళవసరం లేదు. 1954లో ఇలాగే స్పీకర్ మీద అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు, అప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఏం జరిగింది అనేటటువంటిది చెప్పే ముందు, ఇప్పుడు ఈ ఓం బిర్లా స్పీకర్ చాలా విషయాలు వచ్చినాయి కదా. ముఖ్యంగా మాజీ ఆర్మీ చీఫ్ రాసినటువంటి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం, నార్వానే రాసినటువంటి పుస్తకం మీద ఆ గాల్వాన్ 2022లో జరిగినటువంటి ఆ గాల్వాన్ ఘర్షణ ఏదైతే ఉందో, ఆ ఇండో చైనా మధ్య, దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు లీక్ కావడం, దాని మీద రాహుల్ గాంధీ ప్రస్తావించడం, అలాగే ఇండో యుఎస్ ట్రేడ్ డీల్, దీనికి సంబంధించి మన ప్రయోజనాలను తీసుకువెళ్ళి ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఇదొక ఆరోపణ. ఇంకొకటి, ఎపిస్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి కదా. ఆ ఎపిస్టీన్ ఫైల్స్, ఎపిస్టీన్ ఎవరో మనకు తెలుసు కదా, ఒక దీవిని క్రియేట్ చేసి ఆ దీవిలోకి మైనర్ బాలికలను తీసుకువెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి ప్రముఖులకు తార్చడం అనే పని చేసినటువంటి వాడు. తర్వాత కాలంలో ఆయన మొత్తం అమెరికాలోనే అతిపెద్ద హస్తిగా మారాడనమాట. సో అట్లాంటి వ్యక్తితో సంబంధాలు ఏమిటి, ఎవరెవరికో ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ ప్రస్తావన కూడా ఆయన ఈమెయిల్స్లో వచ్చింది. నరేంద్ర మోడీ ప్రస్తావన అంబానీ ద్వారా ఆయన ఎపిస్టీన్ ఈమెయిల్స్లో వచ్చింది, టెక్స్ట్ మెసేజెస్లో వచ్చింది. అంబానీకి ఎపిస్టీన్కి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్లో మోడీ ప్రస్తావన వచ్చింది. దీనికి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా అడుగుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా సభలో అధికార పక్షం ఎలాగో హోంకరిస్తే, ఆ హోంకరింపుకి, ఆ గర్జింపుకి అనుకూలంగా స్పీకర్ స్పందించి రాహుల్ గాంధీకి మాట్లాడడానికి అవకాశం లేదు. గట్టిగా మాట్లాడినటువంటి ఎంపీలను సస్పెండ్ చేసేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాష్ట్రపతి
ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానం మీద అందరూ ప్రసంగిస్తారు. చివరిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రసంగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా ఈ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని, సరే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడా, అది అధికార పక్షం నుంచి వచ్చినటువంటి నిర్ణయమా మనకి ఎలాగో తెలుస్తూనే ఉంది. ఆయన ఏమిటి అంటే, అయ్యా మీరు సభలోకి రావద్దు, వస్తే ప్రతిపక్షాలు మీ మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు దాడి చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పడంతో నరేంద్ర మోడీ ఆగిపోయారు, సభకు రాకుండా. విడ్డూరం చరిత్రలో ఒక స్పీకర్ చెప్తే ప్రధానమంత్రి ఆగిపోవడం అనేటటువంటి జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రతిపక్షాలు నా మీద దాడి చేసే అవకాశం ఉందని ప్రధాని స్పీకర్ చెప్తే నమ్మడం అనేటటువంటిది, ఆయన చెప్పిన దాని మీద సభకు రాకుండా ఉండడం, తన ప్రసంగాన్నే ఆపేయడం, రద్దు చేసుకోవడం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. సో ఇవన్నీ కారణాల రీత్యా అసలు స్పీకర్ ప్రవర్తన ఏం బాగోలేదు, అంత అధికార పక్షానికి ఒక ఏజెంట్ లాగా వ్యవహారం చేస్తున్నాడు ఈయన అని చెప్పి ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి ప్రారంభించాయి. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని చుట్టుముట్టేటటువంటి అవకాశం ఉంది, అప్రత్యాశిత్ ఘటన ఘటశక్తి అని అన్నాడనమాట. రెండుసార్లు దీన్ని వక్కాణించాడు. అందుకనే నేను రావద్దన్నాను, అవాంఛిత ఘటన ఏదో జరగవచ్చు, అలా జరిగి ఉంటే మన ప్రజాస్వామ్యం ఏమైపోయేది, అయ్యి బాబు అని గుండెలు బాదుకున్నాడు ఓం బిర్లా. దాంతో ఆయన గుండెలు బాదుకున్నాడో, అలా గుండెలు బాదుకోవడం చూసి మరి నరేంద్ర మోడీ గారు ఆయన ఇంకెన్ని గుండెలు బాదుకున్నాడో తెలియదు, కానీ ఆయన ఆగిపోయాడు. ఇవన్నీ చూసి మహిళా ఎంపీలు ఆగ్రహోదగ్రులయ్యారు, ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు. ఏమిటిది ఓం బిర్లా గారు, స్పీకర్ గారు, ఏమిటి ఇది, ఇంత దారుణంగా మీరు మాట్లాడతారా? పవిత్రమైనటువంటి పార్లమెంటు, ప్రజాస్వామ్యం, అత్యున్నత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నటువంటి మన దేశంలో మన సభలో ఇంత పెద్ద హయ్యెస్ట్ సెక్యూరిటీ జోన్లో ఉండేటటువంటి ప్రధానికి అభద్రత ఏమిటి, మీరు ఇట్లా మాట్లాడడం ఏంటి, మహిళా ఎంపీల ద్వారా ఆయనకి ప్రమాదం ఉందని చెప్పి మీరు హెచ్చరించడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద లేఖ కూడా రాశారు. మీ కుర్చీకి ఎంత గౌరవం ఇస్తున్నామో ఆ కుర్చీలో కూర్చొని మీకు కూడా అంతే గౌరవం ఇస్తాం, కానీ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారు, మా ఎంపీలందరినీ కూడా అవమానంగా మాట్లాడారు, అసలు మొత్తం పార్లమెంటరీ వ్యవస్థకే ఇది అవమానకరంగా ఉంది అని చెప్పేసి. ఇవన్నీ ఇలా ఉంటే ఒక స్పీకర్ చెప్పినందువల్ల ప్రధాని మానేయడం అనేటటువంటి, ప్రధాని తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవడం, లోక్సభకు రాకుండా ఉండడం అనేటటువంటి విషయం మాత్రం పెద్ద చర్చనీయాంశమైంది. నిజంగా స్పీకర్ ఇచ్చినటువంటి సలహా కరెక్టా కదా, దాన్ని పాటించి సభకు రాకుండా ఉండడం అనేటటువంటిది ప్రధాని అలా చేయడం కరెక్టా కాదా? వాళ్ళు ఇప్పుడు మీమాంసలో పడి ఉంటారు ఖచ్చితంగా. నరేంద్ర మోడీ ఆయన అనుయాయులు అందరూ కూడా తర్జన పడుతున్నారు, మనం పొరపాటు చేసామా ఏమిటని. ఎందుకంటే ఒకరోజు మానేసేయచ్చు, ఏ రోజైనా ప్రశ్నిస్తారు, ఏ రోజైనా సరే విమర్శిస్తారు, ఏ రోజైనా సరే గర్జిస్తారు. ప్రతిపక్షాల పనే అది. ప్రతిపక్షాలు మాట్లాడతాయి. ప్రతిపక్షాలకి మాట్లాడకుండా అవకాశం, అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇలాగా మరి స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? సో ఆ నిర్ణయానికి బద్ధుడయి ప్రధానమంత్రి సభకు రాకుండా ఉంటే ఎలాగా? ఇప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయము, స్పీకర్ చేసినటువంటి ఆ హెచ్చరిక బీజేపీ నాయకుల మేడకు చుట్టుకుంది. అందుకనే స్పీకర్ మీద వేటు వేసినా వాళ్ళు వేయవచ్చు, ప్రతిపక్షాల తీర్మానం, అవిశ్వాస తీర్మానం వీగిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కాబట్టి. ఇదండి, అంటే ఒక స్పీకరు ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడడానికి. అది కాక ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్ష ఎంపీలని సస్పెండ్ చేస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ విభజన కాలంలో, దేశమంతా ఆందోళనలో ఉంటున్నటువంటి కాలంలో అయ్యాసి కర్ రహేతే అన్నాడు. అయ్యాసి అంటే విందులు వినోదాల్లో మునిగి తేలడం అన్నమాట. అలాంటి క్లిష్ట సమయంలో ఆయన జవహర్లాల్ నెహ్రూ ఏవేవో డాక్యుమెంట్స్, పుస్తకాలు తీసుకొచ్చి చూపించారు. అంటే వీళ్ళు ఏవో పుస్తకాలు తీసుకొచ్చి చూపిస్తున్నారని చెప్పి. ఇది మన ప్రజాస్వామ్యం ఆఖరికి ఇక్కడ తయారైంది. పార్లమెంట్ ఇలా తయారైంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ఏసడిస్తూ మాట్లాడడం, అవహేళన చేస్తూ మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం అనేటటువంటి స్థాయికి మన పార్లమెంటరీ వ్యవస్థ ఆ స్థాయికి చేరింది. ఇది మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితి ఉందండి. మరి ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఓం బిర్లా మీద ఏం చర్య తీసుకుంటారు? అయ్యా ఓం బిర్లా గారు, మీరు ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వండి, మాట్లాడడానికి వారికి సరైనటువంటి సమయం ఇవ్వండి అని అంటారా? లేదా
ఓం బిర్లా తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు, నన్ను రావద్దని చెప్పడం కరెక్ట్ కాదు, ఆ, ఈ విషయంలో మేము ప్రతిపక్షాలకి క్షమాపణ చెబుతున్నాం, క్షమాపణ అనేటటువంటి పెద్ద మాట కాకపోయినా ఈ విషయంలో జరిగినటువంటి పొరపాటును మేము గుర్తిస్తున్నాం అని కనీసం మాట్లాడతారా? అది ఇక్కడ సరిగ్గా జవహర్లాల్ నెహ్రూని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే 1954లో ఇలాగే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు మాకు సరైనటువంటి సమయాన్ని ఇవ్వడం లేదని చెప్పినప్పుడు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ దీని మీద చర్చ జరిగినప్పుడు ఒకటే మాట అన్నారంట. అది ఏమిటంటే మాకు తక్కువ సమయం ఇవ్వండి, మాకు అంటే అధికారంలో ఉన్నటువంటి మాకు తక్కువ సమయం ఇవ్వండి, ప్రతిపక్షాలకి ఎక్కువ సమయం కేటాయించండి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితేనే అనేక విషయాలు మనకు తెలుస్తాయి, మనం చేసేటటువంటి పనుల్లో ఏవి సరైనవి ఏవి సరైనవి కావు, లోపాలు ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళే ఎత్తి చూపాలి, కాబట్టి వాళ్ళకే ఎక్కువ సమయం ఇవ్వండి అని జవహర్లాల్ నెహ్రూ అన్నారంట. దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ అందరూ కూడా వెనక్కి తీసి ఇప్పుడు అందరూ కూడా చూపిస్తున్నారు. ఇది అంటే ఆనాడు నెహ్రూ ప్రదర్శించినటువంటి హుందాతనం, స్పీకర్ విషయంలో వచ్చినటువంటి వివాదం విషయంలో వచ్చినటువంటి హుందాతనం, నెహ్రూ ప్రదర్శించిన హుందాతనం మోడీ గారు ప్రదర్శిస్తారా, లేకపోతే ఓం బిర్లానే సమర్థిస్తారా? ఏది ఏమైనా ఈ 14 రోజుల కాలం నోటీస్ పీరియడ్లో ఓం బిర్లా ఉండరు, దీని మీద చర్చ జరుగుతుంది, తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగినప్పుడు ఎట్లాగూ ఇక ప్రతిపక్షాలకి అంత బలం లేదు కాబట్టి అధికార పక్షానికి కూడా పూర్తి బలం లేకపోయినా 2 ఊతకర్రలు ఉన్నాయిగా, ఇటు చంద్రబాబు అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సో వాళ్ళ బలంతో వీళ్ళు నెగ్గవచ్చు, కానీ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేదా అనేటటువంటిది కాదు, పార్లమెంటరీ వ్యవస్థలో ఉండేటటువంటి హుందాతనం అనేటటువంటిది రక్షింపబడుతుందా లేదా, అది కాపాడబడుతుందా లేదా, దానికి గౌరవం దక్కుతుందా లేదా, ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు ఎలా వ్యవహరిస్తారు అనేదే మనం ఎదురు చూడాలి. థ్యాంక్ యూ మిత్రులారా.